బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ ఇక జనసేన నేత పవన్ కళ్యాణ్ మధ్య వివాదం ముదురుతుంది. జై తెలంగాణ అనే నినాదం తెలంగాణలో బలంగా వినిపిస్తుంది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు సైతం పెరుగుతుంది. గత 2-3 రోజులు చూస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు తెలంగాణ జర్నలిస్టులు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా ఉన్నారు. సో తెలంగాణ జర్నలిస్టులకు, తెలంగాణ ఉద్యమకారులకు తోడుగా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. మందుల సామెల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు. సో ఇలా చాలామంది ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనుక మేముంటాం, ఆయనను టచ్ చేసి చూడండి, నాగేశ్వరరావు ఇంటి ముందు నేను నిలబడతాను, దమ్ముంటే అరెస్టు చేయనట్టు ఇక అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అంటూ కూడా ఆయన నినాదాలు చేస్తున్నారు. తెలంగాణలో తిరగనివ్వం, ప్రొఫెసర్ నాగేశ్వరరావును టచ్ చేస్తూ మరోసారి తెలంగాణ నినాదం బలంగా వినిపిస్తోంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద గత 2-3 రోజుల నుంచి కూడా సీరియస్గా ఫైట్ చేస్తున్నటువంటి క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ ప్రస్తుతం మనతో పాటున్నారు. వారితో కూడా మనం ఫోన్ లైన్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. బలంగా జై తెలంగాణ అనే నినాదం ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే వినిపించిందో మరోమారు జై తెలంగాణ అనే నిదానం వినిపిస్తుంది. దీనికి తోడు గత 2-3 రోజుల నుంచి కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ అంశం కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీని మీద కూడా చాలా ఘాటుగా మరి వ్యాఖ్యలు, స్పందనలు, కౌంటర్లు కూడా ఇస్తూ ఉన్నారు బక్కని నరసింహులకు. ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పృథ్వీరాజు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పృథ్వీ అన్న నమస్తే. జై తెలంగాణ. ఏం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా? ఇదే నినాదం వినిపిస్తుంది, జై తెలంగాణ అనే నినాదం. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉద్యమకారులకు కొంత బలాన్ని ఇస్తూ ఉన్నాయి. గో బ్యాక్ ఆంధ్ర అనే మరొక అంశాన్ని మేము తెర మీద తీసుకొస్తాం, నాగేశ్వరరావు ఇంటి ముందు నేను నిలబడతా, దమ్ముంటే అరెస్ట్ చేయనట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? వాళ్ళు గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెల్కమ్ చేస్తున్నా, కానీ వాళ్ళు గవర్నమెంట్ లో ఉండుకుంటూ ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తా ఇప్పుడు వాళ్ళ తిరుగుబాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనా లేకపోతే దేని మీదనే నాకు అర్థమైతలేదు. వీళ్ళకి సపోర్టా తిరుగుబాటు ముఖ్యమంత్రి మీద? మరి గతంలో కూడా ఇప్పుడు వెంకటరామరెడ్డికి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడలే. అంటే తెలంగాణ వాదం గురించి ఏమన్నా విదిన్ ది కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ఎల్లో కాంగ్రెస్ కు మధ్యలో, చంద్రబాబు కాంగ్రెస్ మధ్యలో ఉన్న పంచాయతీ అవుతుందో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు కాంగ్రెస్ అయిండు, మరి వీళ్ళిద్దరి పరిస్థితి నాకు అర్థమైతలేదు. ఇప్పుడు వెంకటరామరెడ్డి జర్నలిస్ట్ ఎత్తుకపోయి టార్చర్ చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు, మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ వైఖరి కూడా రెండు సైడ్ లో ఎప్పుడున్నా కానీ ఇదే వైఖరి ఉండాలి. ఇంకా రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ జనం పట్ల ఇల్లీగల్ గా కనుక కేసులు కనుక పెట్టేది ఉంటే, ఆధారాలు లేకుండా వాళ్ళు కావాలని ఇరికిచ్చి తెలంగాణ జర్నలిస్టులను దెబ్బగొట్టే ప్రయత్నము, తెలంగాణ మేధావులను అవమానపరిచేటట్టుగా, కించపరిచేటట్టుగా, వాళ్ళ గ్రిప్ లోకి తీసుకునేటట్టుగా కనుక చేయాలనే ప్రయత్నం కనుక చేసేది ఉంటే ఇప్పుడు ఆంధ్రలో అది దుస్సాహసం అవుతుంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరి మీద ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పోలీసులు ఒకవేళ వీరికి వస్తున్నారు అనుకోండి, డీజీపీ తెలియకుండా ఎట్లా వస్తారో ఎట్లా తీసుకుపోతారు, ఇదంతా ఏం తర్వాత ఇళ్ల కాడికి వస్తే నేను చేసుకుంటా అనేది కూడా నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఇది సో అందరు నేను వెల్కమ్ చేస్తున్నా. వాళ్ళు నిజంగా తెలంగాణ గురించి చేస్తుంటే వెల్కమ్, ఓకే, వాళ్ళు పక్క. కానీ ఒకవేళ అట్లుంటే అందరి పట్ల కూడా అట్నే ఉండాలి, వాళ్ళ వైఖరి అట్నే ఉండాలి, మంచిదే అది, ఓకే. కానీ ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇది అవుతుంది కదా, ఇదే మీరు ఎన్టీ రామారావు విగ్రహం నిన్న మైత్రివనంలో పెట్టిన కాడ పోయి అపోజ్ చేయండి. ఆయన ఇద్దరు అపోజ్ చేయాలి. ఒకవేళ తెలంగాణ జర్నలిస్టే కదా ఇప్పుడు ఈయన ప్రపంచ మేధావి, కానీ తెలంగాణలో పుట్టిన ఆయనే. మరి ఎన్టీ రామారావుకు తెలంగాణకి ఏం సంబంధం అని చెప్పిన ముఖ్యమంత్రి అది కూడా క్వశ్చన్ చేయాలి. నువ్వు ఆంధ్రలో వచ్చి ఎట్లా రద్దు చేస్తారో అన్నారు, వెల్కమ్. అది కూడా ఆ విగ్రహం విషయంలో కూడా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు, కవులు, కళాకారులు, మేధావులు, ఇటువంటి వాళ్ళు అందరూ మరి సీనియర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ క్షేత్రంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులై పక్కకు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహం ఇప్పటికే 100 విగ్రహాలు ఉన్నాయి హైదరాబాద్ లో. మళ్ళీ ఆయన విగ్రహం ఏందని చెప్పి అడగాలి కదా ఎమ్మెల్యేలు. నేను అదే చెప్తున్నాను, వీళ్ళు కూడా అడగాలి. మరి తెలంగాణ మీద ప్రేమనా, లేకపోతే ముఖ్యమంత్రితో ఇంటర్నల్ గా క్లాష్ అయిందా, లేకపోతే ఏంటో మాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి నేను వెల్కమ్ చేస్తున్నా దాన్ని. ఇప్పుడు స్పందించిన ఒక 2 ఎమ్మెల్యేలని పక్కన పెడితే ఇంకా చాలా మంది 119 మంది ఎమ్మెల్యేలో ఇద్దరు పక్కన పెడితే ఇంకా చాలా మంది స్పందించాలి. బట్ ఎవరు కూడా స్పందించలేదు. వీళ్ళంతా కూడా కొంతమంది తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు తెలంగాణ రావాలని కొట్లాడిన వాళ్ళు, జైలు పాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించట్లేదు. అటువంటి ఎమ్మెల్యేలకు ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా ఈ వేదికగా? బరాబర్ ఇప్పుడు కన్నా తల్లి పాలు తాగి రొమ్ములు కుద్దిన చందం లెక్క ఉన్నది ఇప్పుడు వీళ్ళది ఎమ్మెల్యే చూస్తే.
ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టుగా తిన్నింటి వాసాలు తలగ పెడదామని చెప్పను వాళ్ళు చూస్తున్నారు. మన చరిత్ర లేకుండా చేద్దామని చెప్పని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం దీని వెనుక ఉండి చేస్తున్నది. అట్లా అన్నప్పుడు మరి ఈ ప్రాంత ప్రజల అస్తిత్వం గురించి ఈ ప్రాంత ప్రజల విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళు, కొట్లాడంగా చూసినటువంటి డైరెక్ట్ పార్టిసిపేట్ చేయని వాళ్ళు, కొట్లాడుతుంటే చూసినటువంటి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కదా ఈ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు. డెఫినెట్ గా వాళ్ళు కూడా స్పందించాలి. ఇప్పుడు మందుల స్థానం లెక్కనో లేకపోతే ఎమ్మెల్యే గారి లెక్కనో ఇద్దరు లెక్క వాళ్ళు కూడా స్పందించాలి. ఇంకా గట్టిగా ఉండాలి. వీళ్ళని ఆదర్శం తీసుకోవాలి. వీళ్ళు కూడా ఇంకా అవసరమైతే లీడ్ చేసి ముంగడు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. బరాబర్ ఇది ఒక పెద్ద వెనకాల పెద్ద కుట్ర జరుగుతున్నది. చూడండి, సిమిలర్ టైంలో మనము యాదృచ్ఛికం కాదు ఇది. ఒక మహానాడులో వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ లో ఇక్కడ ప్రాంతం ఒక కావలి కుక్కతోటి అనిపిస్తాడు, తెలంగాణ పదానికి అసలు అర్థమే లేదు, తెలంగాణ డిక్షనరీలు ఇక్కడ కనిపిస్తనే లేదని అంటాడు. ఆంధ్రానికి అనుకునే తెలంగాణకి లేదంటాడు. అదే టైంలో ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏదో అనాలిసిస్ చేసే క్రమంలో ఆయన కేసులు పెట్టారు అతని మీద. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేందుకు వస్తే నేనే వద్దన్నా అని పవన్ కళ్యాణ్ చెప్తాడు. అదే టైంలో ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడుతుంటారు. ఇదంతా ఏంటిది? అంతా పృథ్వీ గారు ప్రధానంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ నేనే వద్దన్న అరెస్ట్ అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో దీన్ని కొంత చర్చనీయాంశంగా మారుస్తున్నారు. పృథ్వీరాజ్తో పాటు ఇంకొంతమంది తెలంగాణ జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తూ కొన్ని మీమ్స్, ట్రోల్స్ జనసేన పార్టీకి సంబంధించిన సంబంధికులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. చల్లబడ్డటువంటి ఈ అంశాన్ని కొంతమంది కావాలని రెచ్చగొట్టి ఒక తెలంగాణ వాదాన్ని, ప్రాంతీయ విభేదాలని, మరి గొడవల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కొంత పర్సనల్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని పోస్టులు వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తారా? ప్రజలు అజ్ఞానులు కాదండి. ఇక్కడ ప్రజలకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే జనంలో కూడా రెచ్చగొట్టారంటే ఆ అన్యాయం, ఆ దుర్మార్గం, ఆ మోసం జరిగిందని ప్రజలు గ్రహించినప్పుడు ప్రజలు దాన్ని స్పందిస్తారు. వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు మరి? వీళ్ళెందుకు ఇప్పుడు ఆంధ్ర మీడియా పెట్టి వాళ్ళు ఏమేమో కామెంట్స్ పెడుతున్నారు. ఆఖరికి మమ్మల్ని పిచ్చోళ్ళని చెప్పని వాళ్ళే పెట్టి వాళ్ళ ట్యాగ్ లైన్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు వైఎస్ఆర్సీపీ కండువా మెడల కప్పినట్టుగా చేసి అఫీషియల్ హ్యాండిల్లో, టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో నాగేశ్వర్ గారి మీద పెట్టిర్రు. మరి ఆయన పార్టీలు చేరిండా? మరి ఎవరు రెచ్చగొడుతున్నారు? అట్లా అన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు నువ్వెవరిరా, తెలంగాణని నువ్వు ఆంధ్ర గురించి నువ్వెవడిరా మాట్లాడేందుకు అని చెప్పని ఆయన మీద దుర్భాషలు ఆడుతున్నారు, ఆయన టెలిఫోన్లు చేస్తున్నారు, ఆయన తిడుతున్నారు. ఇది ఎవరు రెచ్చగొడుతున్నారు? మనం కాదు కదా, వాళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు. ఇక్కడ మన అస్తిత్వం గురించో, తెలంగాణ అస్తిత్వం గురించో మా ఓటర్లు పాటుపడుతున్నారు. ఇప్పుడు మనందరి మీద కూడా గతంలో ఎట్లా జరిగిందో ఇప్పుడు కదా దాడి జరుగుతున్నది. ఏం మారలేదు. 12 ఏళ్ల తర్వాత కూడా ఏం మారలేదు. ఈ ముఖ్యమంత్రి అడే నువ్వు గడ్డెట్లా మాట్లాడతావు అని చెప్పని ఈయన ఆ తెలంగాణ పదానికి ఆ డిక్షనరీ అర్థమే లేదంటే నువ్వు తెలంగాణకు రాకరాయిగా అని చెప్పని అనాలే, ఏమైనా కేసులు పెట్టాలా, కథ ఉండాలి. ఈయననే ఉల్టావో ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతుంది కదా. మన సంటోళ్ళకి అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి మనకి ఇక్కడ సంస్కృతి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజల ఔన్నత్యాన్ని, ఈ గొప్పతనాన్ని చెప్పేటువంటి, గొప్పతనానికి ప్రతిరూపాలైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ ఈ విగ్రహాలు పెట్టకుండా వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే వరకు అది ఎవరు రెచ్చగొడుతున్నారు? అది ఆంధ్రలో రెచ్చగొడుతున్నారు, ఈ ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారు కదా. సో మేమేం చెప్తున్నాం? మేము ఉన్నది చెప్తున్నాం. జనానికి తెలంగాణ అస్తిత్వం ప్రమాదంగా ఉందని చెప్తున్నాం. ఉంటే అప్పుడేం చేస్తున్నారు? జనసేన కావచ్చు, వీళ్ళందరూ దాడి చేస్తున్నారు. దానికి మాటలు చెప్పండి మీరు. మేము చెప్పిన దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరం అని చెప్పి 3 లింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతము తెలంగాణ అయింది. దాని గురించి నువ్వు చెప్పురా నాయన అని చెప్పి సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడాలి. వాళ్ళకి భూత పురాణం అవుతున్నది. మాట్లాడితే భూత పురాణం సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నారు. మామూలు జనం, ఆంధ్ర జనం కూడా అంటలేను నేను. ఈ వీళ్ళు కావాలని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఆధిపత్యం పోయిందనేది ఉన్నది. అందుకే శనివారాలు, ఆదివారాలు వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని చేస్తున్నంటే ఇదే సత్సంగం. దానికి మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకత్వం కూడా వాళ్ళకి బానిసత్వం చేస్తున్నది కాబట్టి వాళ్ళకు లూప్ హోల్స్ ఏమున్నాయో తెలియదు. ఎందుకంటే ఆ స్కూల్లో చదివిన వాళ్ళు కదా. సో అట్లా వాళ్ళు రేవంత్ రెడ్డి అనుకోండి, ఓటుకు నోటు కేసులో బిడ్డని కథం పట్టించేస్తాం, లోపల పంపిస్తాను, ఏం బెదిరిస్తున్నాయో తెలియదు. ఆయన వాళ్ళ చేతులలో తోలు బొమ్మ, కీలు బొమ్మ అయిపోయాడు. ఏంటంటే అటు ఏ కాడు ఎటుబాటు అటు ఇటు అంటే ఏటంటే అటు తిరుగుతున్నాడు. చేయలేస్తుని కాళ్ళెత్తున ఇష్టం వచ్చేది చేస్తున్నాడు. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరంటే తెలంగాణ నష్టపోతుంది, తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి మాలాంటలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు స్థానంతో ఉండాలి. ఎవరు రెచ్చగొట్టారు? తెలంగాణలో దిష్టి తగిలింది, కోనసీమలో కొబ్బరి చెట్లు పోతున్నాయని చెప్పని అన్నాడు. ఈ మాట మాట్లాడింది కదా, అన్నాడు కదా. అసలు ఎవరు తెలంగాణకు దిష్టి అయిందండి? ఇది ఎక్కడ కథ? ఎవరు మాట్లాడింది? ఎవరు? అదే పవన్ కళ్యాణ్ కదా మాట్లాడింది. మరి ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇక్కడ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. తెలంగాణ పదానికి దిష్టికి ఏం సంబంధం? ఇది ఏం సోర్స్? ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొంతమంది జనసేన నాయకులు సైతం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఇక్కడ ఆర్థిక సాయం చేసిండు, అక్కడ ఆర్థిక సాయం చేసిండు, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రేమ ఉన్నది తెలంగాణ మీద అని ఒక స్టేట్మెంట్ కూడా వస్తూ ఉన్నాయి, చూసుంటారు. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? తెలంగాణ గడ్డ మీద పుట్టి ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకు గురించి ఏం చెప్తారు?
ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి వాళ్ళతోటే ఇప్పుడు తెలుగుదేశంలో ఒక కుక్క పోయి అదే పని చేసింది. ఇటువంటి వాళ్ళతోటే ఇటువంటి పిచ్చి కుక్కలు తెలంగాణలో తయారైనాయి కాబట్టినే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రజలు తిరగబడతారు. నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళని కూడా ఆలోచించండి. 1200 మంది పిల్లల త్యాగాలు జరిగినాయి, ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఇక్కడ ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు ఆంధ్ర పాలకుల చేతులలో ఉండి కంప్లీట్ గా సర్వనాశనమైన తెలంగాణను విముక్తి కోసం జరిగినటువంటి త్యాగాలకు ప్రతిరూపాలుగా నిలవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ కాలి వాళ్ళు వేసేటువంటి కొన్ని మెతుకులు కావచ్చు, ఎన్నికల మెతుకులకు ఆశపడి కకృతి పడి ఆ పార్టీల దగ్గర పోయి ఉన్నారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము పోలీస్ స్టేషన్ పోయినా, మేము జైలు పోయినా, మా మీద కేసులేనని. నిజమైన తెలంగాణ వాది ఎవడు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడి పార్టీ జెండా పట్టడు ఇక్కడ. ఎందుకంటే మన పాలన మనకు కావాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని కొట్లాడినటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళ జెండాలు పడుతుంటే నేను అంటున్న ఆత్మవిమర్శ చేసుకొని మీరు కూడా, లేకపోతే మీకు పుట్టగతులు ఉన్నాయి, ఆ పార్టీలకు ఎట్లా పుట్టగతులు ఉన్నాయి. పుట్టగతులు లేకనే వాళ్ళు అడబోతున్నారు. ఏ నాయకుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు నేను మెతుకు ముట్టలేదు అని అన్నాడు. 11 రోజులు మన దినాలైతే మనం ఇక్కడ పిండం పెడతాం కదా, 11 రోజులకు ఆ టైప్ లో మనకు పిండం పెట్టేటట్టుగా 11 రోజులు నేను తినలేదు అనే భావన వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి దగ్గర ఆ పార్టీలు జెండాలు పట్టుకొని పోయేటోళ్ళు వాళ్ళు బరాబర్ వాళ్ళు ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతం నుంచి తల్లి తరుణం అయితే వచ్చిందో దానికి అరువులు వాళ్ళు. ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం నుంచి తల్లి తరుణం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతం వల్ల పాత్ర పెడతాం. ఈ పాత్ర పెట్టే ఇటువంటి ఆ కోవాలకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ధి తెస్తారు అంతే. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద పృథ్వీరాజ్ యాదవ్ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో తెలంగాణ వాదులు ఉన్నారో వీళ్ళంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ అనేటువంటి ఒక నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర నాయకులు ఇంకా పెత్తనం ఏంటి, ఆంధ్ర నాయకులు ఇక్కడున్నటువంటి జర్నలిస్టుల మీద ఉక్కుపాదం మోపడం ఏంటి, సో వాళ్లకు మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదాన్ని సైతం పెద్ద ఎత్తున తెలంగాణలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో గతంలో మనం చూసినాం కొంతమంది జర్నలిస్టుల మీద ఏపీ పోలీసుల దాడి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న కొంతమంది వాళ్ళు తెలంగాణ అనేటువంటి పదం డిక్షనరీలోనే లేదంటూ మరి మహానాడులో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా దేనికి సంకేతం, ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మరి బాధ్యతాయుతంగా పార్టీలను పక్కన పెట్టి మరి ఈ అంశాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పృథ్వీరాజ్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఒక అడుగు ముందుకు పడింది, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. సో మందుల సామ్యాలు మొదటగా మరి ఈ అంశం మీద రియాక్ట్ అయ్యారు. దాంతో తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో కోనసీమ ఏదైతే కొబ్బరి చెట్లు తెలంగాణ డిస్ట్రిక్ట్ తోటే నాశనమైనట్టు కూడా కామెంట్ చేసినప్పుడు అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం సో ఆ అంశం మీద సీరియస్గా స్పందించారు. సో మరోసారి పవన్ కళ్యాణ్ మీద చాలా ఘాటుగా అనిరుద్ రెడ్డి స్పందించారు. అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఒక లేటెస్ట్ వీడియో బయట ఉంది, అది చూద్దాం. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి, ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారో అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చర్లలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటుంది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ప్రొఫెసర్